కీర్తి, దినేష్, సుమంత్, అనుపమ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సీత ప్రయాణం కృష్ణతో. దేవేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డాక్టర్ రాజీవ్, డాక్టర్ రోజా భారతి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ నెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి సినిమా విశేషాలను పంచుకుంది చిత్ర యూనిట్. మూవీ స్టార్ట్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద మాట్లాడడం. ఇప్పటి వరకు నేను ఎప్పుడు సాహసం చేయలేదు, ఎందుకంటే నాకు అంత బాగా మాట్లాడడం రాదు. ఎప్పుడు రాజీవ్ మాట్లాడేవాడు ఏ స్టేజ్ దగ్గరికి వచ్చినా. సో ఈరోజు ఇంకా లాస్ట్కి వచ్చేసాం. అండ్ రాజీవ్ నేను కలిసి స్టార్ట్ చేసాం ఖుషి టాకీస్. ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు చాలా అనుమానాలు ఉండే, ఎలా ఉంటుందో, బయటికి వస్తుందో లేదో అని అనుకున్నాం. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, చాలా మాటలు పడ్డాను. అండ్ మీకు తెలిసిందే, ఇక్కడ చెప్తే ఏదో సెంటిమెంట్లా ఉంటుంది, కానీ ఒక అమ్మాయికి ఏమేం ప్రాబ్లమ్స్ రాకూడదో అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. సో చాలా వరకు కలిసి ఫైట్ చేశాము. సో ఫైనలీ మూవీ రాబోతుంది అనుకున్న దానికంటే కొంచెం గట్టిగా. సో ఇప్పటి వరకు మాకు ఎంతమంది సపోర్ట్ చేశారు, ఇంకా నెక్స్ట్ సపోర్ట్ చేయాల్సింది మీరేనండి. సో మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. Let me tell you one fun thing about us, that whatever he say, I understand, even he is saying in his language. And now we are all together working like a family. But then I realized that he's serious for his work, obviously dedicated. But at the same time, whenever he direct me, he used to tell him first, and then he used to tell me, and the other assistant. It was actually a fun doing this movie. I would love to thank Mr. Rajiv sir for giving me this opportunity. Present trend lo కొన్ని అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన కపుల్స్ చిన్న కొన్ని విషయాలకి విడిపోతూ ఉంటారు. అలా కొన్ని విషయాల్ని మేము తీసుకుని దీంట్లో చెప్పడం జరిగింది. దానికి ఏంటి సోర్స్, దానికి ఏంటి రెమెడీ, ఒక లేడీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి తన ఫ్యామిలీని నిలబెట్టుకోగలుగుతుంది, ఇలాంటి ఎమోషనల్ కంటెంట్ని ఒక ఫన్ వేలో చెప్పడం జరిగింది అనమాట. డెఫినెట్గా సినిమా థియేటర్స్కి వచ్చి చూడండి, నేను ప్రామిస్ చేస్తున్నాను, అసలు సమస్య లేదు, మీరు బోర్ అయితే కొట్టదు, అందుకు నా గ్యారంటీ. అండ్ ఈ అవకాశం ఇచ్చిన రోజా గారికి అండ్ రాజీవ్ గారికి అండ్ ఇక్కడ మా టీం మొత్తానికి, మా డైరెక్టర్ దేవేందర్ గారికి, ఆయన కూడా నమ్మాడు. ఫస్ట్ చెప్పగానే నా ఫోటో చూపించి ఓకే సెలెక్ట్ చేద్దామని, కానీ పాపం ఆయన కూడా ఓకే అన్నాడు, సెలెక్ట్ ఓకే, అది కూడా గొప్ప విషయం కదా. సో ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం స్క్రీన్ మీదే కాకుండా స్క్రీన్ బిహైండ్ కూడా పనిచేసింది. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి, అండ్ మాట్లాడేది కూడా ఓన్లీ రోజా భారతి గారి గురించి మాట్లాడాలి. ఏంటి సార్ అట్లా అంటారంటే, లేదు, ఆవిడ హీరోయిన్, ప్రొడ్యూసరు, డబ్బులు పెట్టేసామా అయిపోయిందా, కాదు. 24 క్రాఫ్ట్స్ నాకు తెలిసి ఆవిడ అన్నీ నేర్చేసుకున్నారు. అండ్ మీరు కోచింగ్ క్లాస్ కూడా పెట్టచ్చండి ఈ సినిమా అయిపోయిన తర్వాత, చాలామందిని ఎడ్యుకేట్ చేయడానికి. ఎందుకంటే సినిమా అనగానే సినిమా కష్టాలు అనేది ఒక ప్రాస కింద వాడతారు, లైన్ కింద, కానీ సినిమా కష్టాలు నిజంగా చూసేశారు ఆవిడ ఈ స్టేజ్ వరకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ స్టోరీ చెప్పి ఇవన్నీ చేసిన తర్వాత కూడా ప్రతి మైన్యూట్ డీటెయిల్ ఈ రోజున ఇంత ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఆ ట్రైలర్స్ కానీ, సాంగ్స్ కానీ, ఇదంతా ఇట్స్ ఆల్ ఎమోషన్ ఫర్ అస్, యూనో. మేము పడిన కష్టం అక్కడ స్క్రీన్ మీద చూడగానే అందరం కూడా చాలా హ్యాపీ అయిపోయాం. అండ్ దీంట్లో మైన్యూట్ క్యారెక్టర్స్ చేశారు. ఇంకో యాక్టర్ కూడా ఉన్నారు, కో యాక్టర్ మీరు చూసుంటే వైభవ్, అతనికి నేను డబ్బింగ్ చెప్పింది. అండ్ ఆల్సో దెర్ ఆర్ సమ్ అదర్ నేమ్స్ ఐ హ్యావ్ టు మెన్షన్, మిస్టర్ వెంకీ అండ్ మిస్టర్ చెర్రీ, వీళ్ళందరూ కూడా ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అండ్ మా సినిమాకి చేసిన ఈవెంట్ లైట్ బాయ్తో సహా ప్రతి ఒక్కరికి మీ అందరి కష్టంతోనే ఈ రోజున మేము ఇక్కడ వరకు తీసుకురాగలిగాం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. వీ విల్ సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ November 14th. అండ్ ఆర్జే సూర్య గారు, యూ స్పోక్ వెరీ వెల్, థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్. అండ్ ఇక్కడికి వచ్చిన స్పెషల్ గెస్టులందరికీ కూడా థ్యాంక్ యూ సార్. విజయ్ యాదవ్ గారు కానీ అండ్ రామదాస్ నాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా ఇంకా మాకు ఫ్యామిలీ లెక్కే. ఇంకా వస్తున్నాం, ముందు ఇంకా చాలా ఉంది. కంపల్సరీగా సక్సెస్ మీట్లో ఇంకో 15 నిమిషాలు మాట్లాడతాను. ఐఎమ్ రియల్లీ హ్యాపీ మేడంతో వర్క్ చేయడము. సో నేను కొత్త డైరెక్టర్ను, ఎప్పుడు ఏ ప్రాబ్లం నా దగ్గర రాకుండా ప్రతిదీ ఆవిడే డీల్ చేసేవారు. ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయిన తర్వాత ఇలా జరిగింది అని చెప్పేవాళ్ళు. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో ఇప్పటికీ ఆవిడ నాకు ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటారు. అంటే పొగుడుతున్నానని కాదు, జరిగింది నేనేం చెప్తున్నాను. సో థ్యాంక్ యూ మేడం. నేను ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. సో అండ్ మా ఆర్టిస్ట్గా మేడం గురించి నేను వేరే చెప్పాల్సిన లేదు. సో మేడం ఆర్టిస్ట్గా ప్రూవ్డ్ ఆర్టిస్ట్ మేడం. సో ఆల్రెడీ ప్రొడ్యూసర్గా ఆవిడ చేస్తూ
హీరోయిన్గా ఇన్ టైంలో సెట్కి వచ్చి నాకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆన్ సెట్లో నాకు కావాల్సిన యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోయేవారు. సో థ్యాంక్ యూ మేడం. సో మీలాంటి ప్రొడ్యూసర్ దొరకడం నాకు చాలా చాలా హ్యాపీ.